రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈసారి ఒకటే ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఈ రోజు మాత్రమే లాస్ట్ డే కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇటు భక్తులు కూడా ఎవరిని కూడా రానియరు. పూర్తిగా దర్శనాలు అనేవి నిలిపివేస్తారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ దర్శనాల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బడా గణేష్ పరిసర ప్రాంతాల్లోకి ఒకవైపు నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీ టస్కర్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న మొత్తం మీద ఒకవైపు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు దర్శనాలు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే క్యూ లైన్స్ అన్ని కూడా నిండిపోయాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు ఈసారి 30 లక్షల వరకు ఆ భారీ గణనాథుని దర్శించుకున్నారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు, వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈసారి ఎంతో ఘనంగా ఇటు పూజలు నిర్వహించామని కూడా ఇప్పటికే చెప్పారు. ఈసారి ఆ భారీ గణనాథుడు ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా చేసాం, ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా చేసాం. ఈసారి కూడా ఒకవైపు భారీ గణేశుని కి దర్శనం కొనసాగుతుంది. ఇంకోవైపు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, భరతనాట్యాలు, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అంతే ఘనంగా చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య పెరిగింది. గత సంవత్సరం దాదాపు 25 లక్షల మంది వచ్చారు. కానీ ఈ రోజు కౌంట్ చేయకుండా నిన్నటి వరకే దాదాపు 30 లక్షల వరకు వచ్చారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తం బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఎక్కడికక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎల్లుండి ఆ భారీ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి.